హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. మనం ఐదో స్ప్రే చేసి బెనివేస్ స్ప్రే చేసాము. బెనివేస్ స్ప్రే చేసిన ఐదో రోజు 5 రోజులు అయింది బెనివేస్ స్ప్రే చేసి. 5 రోజుల తర్వాత మనం మిరప మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుందాం. మనం అంతకుముందు 3 స్ప్రేల వరకు ఏది ఏ మందులు కొట్టాలో ఎట్లా వేయాలని చెప్పా. అండ్ నెక్స్ట్ 4వ మందు వచ్చేసి వర్షాల ప్రభావం వల్ల వేరుకుళ్ళు సమస్య ఉందని చెప్పేస్తే రిలాక్స్ అంటే రెడమిల్ గోల్డ్ అన్నమాట. ఆ రిలాక్స్ ప్లస్ ఎరిస్వాల్ ప్లాంటమైసిన్ 2 మిక్స్ చేసి మొత్తం పొలం అంతా స్ప్రే చేయడం జరిగింది. సో నెక్స్ట్ బెనివేస్ స్ప్రే చేసిన 5వ రోజు ఇది. 5వ రోజు ఏ విధంగా ఉందో చెక్ చేసుకుందాం మనము. చూడండి రైతులారా, బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మీరు, లాక్లు ఎంత హైట్ వచ్చేసాయో. అండ్ నెక్స్ట్ టోటల్ సైజు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. చెక్ చేసుకోలేరు మీరు. ఈ సైడ్ బ్రాంచ్ ఇది, కింద పిల్క ఇది చూసుకోండి. మళ్ళీ వేరే మొక్క కాదు ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసిందండి. ఇంత హైట్ వచ్చేసింది ఒకటేసారి 5 డేస్కే ఇంత హైట్ వచ్చేసింది. తోట కూడా చూడండి, మనకి ఎక్కడ ఎటువంటి ముడత లేదు, నీట్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూసుకోగలరు ఇక్కడ కూడా సైడ్ బ్రాంచెస్. ఇది దీనికంటే కూడా హైట్ అయిపోతుంది. ఇంత నీట్గా ఉందండి. బెనివేస్ స్ప్రే చేసిన 5వ రోజు మిరప తోట నీట్గా మన మల్లె తోటలాగా ఉంది. అసలు అంటే ఆకంటే చాలా చాలా నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది. మనకు పంట మొత్తంలో ఎక్కడ చూసినా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. బెనివేస్ స్ప్రే చేస్తే అట్లా ఉంటుందని నాకు కూడా తెలియదు. స్ప్రే చేశాక తెలుసు. ఐదో స్ప్రే ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకు సైడ్ బ్రాంచెస్తో పాటుగా బుట్టాక్ టైప్లో వచ్చేసింది అంతా నీట్గా తోట. చూడండి కింద మనకి ఇప్పుడు 40 రోజులు దాటిపోయింది కాబట్టి 42వ రోజు మనం పైరు నాటి 42వ రోజు అవుతుంది. మనకి పూత మొగ్గ అన్నీ నీట్గా ఉంది. సో ఇప్పుడు ఈ టైంకి అవసరం మనకి ఇది. దీన్ని బాగా మంచిగా కంట్రోల్ చేసుకొని పెట్టుకోవాలి. మనకు చూసారా ఎన్ని పూత ఉన్నాయి ఒక్కొక్క మొక్కకి. చాలా అంటే చాలా బాగుందండి బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత. మనకిప్పుడు బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత ఇప్పటికి 5వ రోజు కదా. 5వ రోజు అంటే నేను 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇచ్చి 3వ రోజే 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజే స్ప్రే చేశాను. అదేంటంటే క్రిజెట్ సూపరు, అంటే బయట మనకి దొరికే వాటితో పోల్చుకుంటే దాన్ని పెగాసిస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇసియాబియాన్కి సంబంధించి సేమ్ అలాంటి టెక్నికల్తో ఉండే అమినో యాసిడ్స్ అలాంటివి గల బయోస్పార్క్ స్ప్రే చేశాను. ఇది పసురా కంపెనీ వాళ్ళది. ఓన్లీ న్యాచురల్ మొత్తం ఆర్గానిక్ ప్రోడక్ట్. అది మంచి గ్రోత్ ఉంటుంది, చాలా నీట్గా ఉంది. అది స్ప్రే చేసి కూడా ఇప్పటికీ 4 డేస్ అవుతుంది. 4 డేస్ కాదు 3 డేస్ అవుతుంది. బెనివేస్ స్ప్రే చేసిన 2 డేస్ తర్వాత అగ్రోయిడ్ సూపరు అండ్ నెక్స్ట్ బయోస్పార్క్ 2 స్ప్రే చేశాను. ఇప్పుడు మనకు బెనివే రిజల్ట్ 5వ రోజు ఎట్లా ఉందంటే చాలా నీట్గా ఉందండి. అసలు రైతులకి పంట చూస్తే కడుపు నిండిపోతుంది, ఆ విధంగా ఉంది. నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉందండి. హైట్ సైడ్ బ్రాంచెస్ మీరు ఇక్కడ చూసుకోగలరు. ఎన్ని సైడ్ బ్రాంచెస్ వస్తాయండి, 1 2 3 4 పెద్ద సైడ్ బ్రాంచెస్ వచ్చాయి. ఆ సైడ్ బ్రాంచెస్ ఇప్పుడు మెయిన్ ఉన్న బ్రాంచ్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. మనకి అదే కావాల్సింది. సో ఎప్పుడైతే సైడ్ బ్రాంచెస్ దానికంటే కూడా మించి బాగా గ్రోత్తో వచ్చి సైడ్గా పిలకలు ఎక్కువ వచ్చినాయనుకో, మనకి అప్పుడు పూత కాపు చెట్టు శాతం ఎక్కువ వస్తాయి. ఇక్కడ చూసుకోండి, ఈ వయసుకే ఇంత వచ్చేసింది. ఇంకోటి ఏమిటంటే గ్రోత్ని ఎప్పుడు ఏ టైంలోనూ ఆపకూడదు. మనం స్ప్రే చేసి ప్రతి ఒక్క దాంట్లో గ్రోత్ మందు యూస్ చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్రోత్ మందు యూస్ చేస్తున్నామంటే తెల్లదోమ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది.
ఆ తెల్లదం ఎఫెక్ట్ రాలేకుండా కూడా మనం స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా. ఇక్కడనే కాదు అటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. నలభై రెండవ రోజు మనకు పూత స్టార్ట్ అయింది. చూడండి, ఒక్క చోట ఎటువంటి ముడత లేదండి. చాలా నీట్గా ఉంది పైరు. మొన్న స్ప్రే చేశాను. బెనివా రౌండ్ అయితేసి బుట్ట టైప్లో వచ్చేసింది అప్పుడే మనకు మొక్కలు. అండ్ నెక్స్ట్ ఇప్పటికి 3 days అవుతుంది. 3 days అవుతుంది. ఏదంటే అగ్రోజెట్ సూపర్ అంటే బయట మనకు బెనివియా దొరుకుతుంది. బెనివియా కాదు, పెగాసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోస్పార్క్ అండి. అందులో వచ్చేసి అమినో యాసిడ్స్ అనేది మంచి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. సో అందుకు మనకి ఎక్కువ గ్రోత్, నెక్స్ట్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోగలరు, ఎక్కడ చూసినా కూడా మంచి గ్రోత్ ఉందండి. నెక్స్ట్ మంచి ఫ్లవరింగ్ కూడా ఉంది. మీరు ఎక్కడైనా చూసుకోండి. చూసారా, ఇది సైడ్ బ్రాంచ్ అండి. ఇది మెయిన్ బ్రాంచ్, ఇది సైడ్ బ్రాంచ్. ఈ సైడ్ బ్రాంచే మనకు ఎంత ఏపుకొచ్చేసింది చూడండి. దీనికంటే కూడా సైడ్ బ్రాంచ్ ఎక్కువ వచ్చేసిందండి హైట్తో. బెనివియా ప్రభావం అట్లుంటుంది. ఇంకొకటి, బెనివియా కొట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా పెంపొందించుకుంటుంది అన్నమాట. మీరు చూసుకోగలరు, మనది టెంకాయ చెట్టు. ఇదే మనకు తోట, టెంకాయ చెట్టు తోట. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. ఎక్కడ బింగి లేదు, ముడత లేదు. నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులాగా ఉంది. ఇస్త్రీ చేసిన ఆకులాగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏమిటంటే, నిన్ననే 14 చల్లి గుంటగా ఒప్పేయడం జరిగింది. చూసుకోవాలి మీరు. చూడండి ఎట్లా ఉందో. మొన్న పెట్టిన వీడియోకి ఈరోజు పెట్టే వీడియోకి చాలా అంటే చాలా తేడా ఉందండి. చాలా నీట్గా ఉందండి అసలు బెనివియా ప్రభావము. నెక్స్ట్ చూడండి సైడ్ బ్రాంచెస్. ఇక్కడ చూస్తారా మీరు, ఇది మెయిన్ బ్రాంచ్. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి సైడ్ బ్రాంచ్ అనమాట. సైడ్ బ్రాంచ్ చూడండి ఎంత హైట్ ఉందో. కింద నుంచి మనకి ఇంత హైట్ వచ్చేసిందండి. ఇది సైడ్ బ్రాంచ్. చాలా బాగుందండి. నీట్గా ఉంది, చాలా అంటే చాలా నీట్గా ఉంది. హైటు, గ్రోత్ కానీ ఎక్కడ తగ్గలేదండి. నీట్గా ఉంది. ప్రతి ఒక్క మొక్కని మీరు పరిశీలించండి. మనం ఇప్పుడు మిర్చి పంటలో వచ్చేసి, మిర్చి పంట భాగంగా మనం మొదటి నుంచి ఇప్పటి వరకు 3 దఫాలు ఎరువు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 6 సార్లు స్ప్రే చేయడం జరిగింది. అవేవో తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ మనం మొదటగా మొక్క నాటిన 15వ రోజు నుంచి అండ్ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి ఒక డిఏపి, దాంతోపాటుగా శాన్మాక్స్ ఎనర్జీ కలిపి చల్లి గుంటగా వాపేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అది చల్లిన నెక్స్ట్ రోజుకే ఒక మోనోకోటోపాస్, దాంట్లో కస్ఫేటు, నెక్స్ట్ సాఫ్, ఆ 3 మిక్స్ చేసి స్ప్రే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అది స్ప్రే చేసిన తర్వాత ఇథియాన్ తీసుకొని రావడం ఉంది. ఇథియాన్ 50 EC ప్లస్ దాంట్లోకి సల్ఫర్. ఆ టైంలో మొక్క వచ్చేసి పాత ఆకులు ఉన్నటువంటివి ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. సో అవి గ్రీనిష్గా రావాలంటే మనకి సల్ఫర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొక్క వయసు పెరిగి పెద్దగా ఉండడం వల్ల కొన్ని ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. ఆ ఫ్లవరింగ్ రావడం అప్పుడే స్టార్ట్ అయిందనుకో మొక్క అనేది ఎదుగుదల ఆగిపోతుంది. సో అందుకే మనకు సల్ఫర్ యూజ్ చేయడం వల్ల అక్కడక్కడ ఉన్నటువంటి పూత అనేది డ్రాప్ అయ్యి నెక్స్ట్ గ్రోత్ వచ్చి లోపల ఉన్న న్యూట్రియన్స్
మొక్కకు అందించేలా చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి పసుపు కలర్లో ఆకులో ఉన్నటువన్నీ కూడా గ్రీనిష్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి 2 రౌండ్లు అయిపోయింది. ఆ తర్వాత రౌండ్ వచ్చేసి మనము 28 చల్లి మళ్ళా గుంటకు పోయపడడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనము మూడవ స్ప్రే వచ్చేసి వీళ్ళ శ్రీకార్ వాళ్ళది జయహో అండ్ నెక్స్ట్ స్వర్ణఫాల్ ఫార్ములా 6 మ్యాక్స్ సంబంధించి అది స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసినప్పుడు లైట్గా చిన్న నుష్పురుగు అట్లాంటివి ఉండింది, క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్వర్ణఫాల్కి ఆకులు వచ్చేసి చాలా గ్రీనిష్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 స్ప్రే అయిపోయింది. అండ్ నెక్స్ట్ 5 స్ప్రేలో వచ్చేసి అప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. దాదాపు అంటే 10-15 రోజుల వరకు వర్షాలు ఫుల్గా ఉన్నాయి. ఆ టైంలోన మొక్కలు కాండంకులు రాకుండా ఫస్ట్లో క్రిస్టల్ వాళ్ళది వచ్చేసి మన ఏదబ్బా బ్లూ కాపరును నెక్స్ట్ ఎరిస్ వాళ్ళది ప్లాంటోమెసిన్ 2 మిక్స్ చేసి మొక్క దగ్గర పోయడం జరిగింది. ఎక్కడైతే కాండంకులు వచ్చిన మొక్కలు ఉన్నాయో అక్కడ పోయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒకరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ రోజు అవతల వచ్చేసి రిలాక్స్ 72 అంటే రెడమిల్ గోల్డ్ ప్లస్ ఎరిస్ వాళ్ళది ప్లాంటోమెసిన్ 2 మిక్స్ చేసి స్ప్రే చేయడం జరిగింది. మొత్తం భూమి అంతా తడిసేటట్లు స్ప్రే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ 5వ రౌండ్ వచ్చేసి బెనివియా స్ప్రే చేయడం జరిగింది. బెనివియా రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. మొక్క ఎట్లా ఉంది ఏం కథ అనేది మీకు తెలుస్తుంది. అంతకుముందు పెట్టిన వీడియోస్కి ఇప్పుడు పెట్టే వీడియోలోన ఎంత గ్రోత్ ఉందండి. మనం స్ప్రే చేసిన ప్రతి ఒక్క మందు వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే మొక్క మీద ఎటువంటి ముడత ఉండకూడదు. అప్పటికున్న మొక్కకి ఇప్పుడున్న మొక్కకి గ్రోత్ అనేది హై ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది 42 రోజు కాబట్టి. సో అది 5వ రౌండ్ బెనివియా స్ప్రే చేశాను. అండ్ నెక్స్ట్ 6వ రౌండ్ వచ్చేసి ఈ బెనివియా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్క ఏపుగా రావడము, నీట్గా గ్రీనిష్గా రావడం జరుగుతుంది. సో ఆ టైంలో మనకు తెల్లదోమ ఎఫెక్ట్ కానీ నల్లి కానీ ట్రిప్స్ కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెంటనే బెనివియా స్ప్రే చేసిన 3వ రోజే క్రిజెట్ సూపరు అండ్ నెక్స్ట్ బయోస్పార్క్ అనేది బయో మందు కాదు, పస్రో కంపెనీది. అది వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్. సో దాంట్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల ఎట్లా అంటే క్రిజెట్ సూపర్ అంటే పెగాసిస్ అది స్ప్రే చేయడం వల్ల తెల్లదోమ అనేది పేను అనేది మొక్క దగ్గరికి రాకుండా చాలా అంటే చాలా బాగా నివారిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ బయోస్పార్క్ వచ్చేసి అది స్ప్రే చేయడం వల్ల అమినో యాసిడ్స్ మొక్కకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ ఇంకా ఆకు గ్రీనిష్గా రావడము, నెక్స్ట్ సూర్యరశ్మి కాంతిని తీసుకొని పత్రహారితాన్ని తయారు చేసుకునే రేటుని అది పెంచుతాం అనమాట. అందుకే నీట్గా అంటే చాలా బాగా నీట్గా ఉందండి. సో అది స్ప్రే చేశాను. ఇప్పుడు బెనివియా రిజల్ట్ అనేది ఇప్పుడు కనిపించింది. సో నెక్స్ట్ క్రిజెట్ సూపర్ను నెక్స్ట్ బయోస్పార్క్ రిజల్ట్ ఒక 2 డేస్లో తెలుస్తుంది అండి. అది కొట్టి కూడా 3 రోజులు అయిపోయింది క్లియర్గా. ఏదైనా మనకు మందు స్ప్రే అనేది క్లారిటీగా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే 4 డేస్ 5 డేస్ ఆగాలి. 5వ రోజు అట్లా చూసుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది మనకు. ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగుందండి మన తోట. మంచి రిజల్ట్ ఉంది. అది అయిపోయిన తర్వాత క్రిజెట్ సూపరు అండ్ నెక్స్ట్ బయోస్పార్క్ ఆ 2 స్ప్రే చేసిన నెక్స్ట్ కాదు 2 డేస్ తర్వాతను నిన్ననే 2 డేస్ తర్వాత కూడా కాదు నిన్ననే 14 చల్లి మళ్ళా గుంట కోపేయడం జరిగింది. చూడండి మీరు ఇక్కడ ఇదంతా. దీనివల్ల ఏమవుతుందంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోకూడదని ముందే చెప్పాను. దీంట్లో 14 14% యూరియా ఉంటుంది, అమోనియం. అండ్ నెక్స్ట్ 35% భాస్వరం ఉంటుంది, 14% పొటాష్ ఉంటుంది. సో పొటాషు 14 వచ్చేసి అమోనియం. ఎందుకంటే మొక్క అనేది గ్రోత్ రావాలా, ఆ యూరియా వల్ల అయితే గ్రోత్ వస్తుంది. తక్కువ పర్సెంటేజ్లో ఉంటుంది, మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఇబ్బంది కానియదు. అండ్ నెక్స్ట్ 35% వచ్చేసి భాస్వరం ఉంటుంది. ఈ భాస్వరం వచ్చేసి మొక్క యొక్క వేర్ల భాగాన్ని అధికంగా పెంచుతూ భూమిలో ఉండే పోషకాలను అందించడానికి చాలా అంటే చాలా దోహదపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లవరింగ్ రావడానికి కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట భాస్వరం వల్ల. నెక్స్ట్ దాంట్లో 14% అనేది పొటాష్ ఉంటుంది. సో ఆ పొటాష్ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన పూత అనేది డ్రాప్ కాకుండా దానికి బలాన్ని చేకూరుస్తుంది అనమాట. సో అందుకే ఆ కాంప్లెక్స్ ఎరువు చల్లి గుంటకు పంపించడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోండి, నీట్గా అంటే చాలా నీట్గా ఉందండి. మీరు కూడా రైతు మిత్రులు
నాది ఇప్పుడు దాకా వచ్చేసి స్ప్రే ప్రతి ఒక్క స్ప్రే అంటే 1300 500 5000 అయిపోయిందండి ఇప్పటికి. 6 స్ప్రేలు అయిపోయింది. 5000 రూపాయల మందులు నేను ఖర్చు చేయడం జరిగింది స్ప్రే మందులు వచ్చేసి. ఇప్పటికీ అయితే మనకి చాలా అంటే చాలా బాగుందండి. అందుకే రైతులారా ఎక్కువ పెట్టుబడి పెట్టకండి, ఎక్కువ పెట్టుబడి పెట్టండి కానీ అవసరమైన టైంలో పెట్టండి. సో అదే చెప్తున్నాను. పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసి ఇప్పుడే చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద మందులు స్ప్రే చేస్తే మొక్క పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అదే మందులకి ఏం మాట ఉంటుందండి. సో అందుకే ఏం చెప్తున్నా అంటే నీట్గా నిదానంగా స్టెప్ బై స్టెప్ లేపుకుంటూ వెళ్ళండి. మంచి దిగుబడి వస్తుంది, బాగుంటుందండి పైరు. థ్యాంక్ యూ అండి, ఉంటాను.